స్వాతంత్ర సమరయోధుడు రేనాటి వీరుడు వడ్డే ఓబన్న గారి 218వ జయంతి సందర్భంగా ఎమ్మెగనూరు వడ్డేర సంక్షేమ సంఘం వారికి కృతజ్ఞతలు తెలుపుతుంది. ప్రత్యేకంగా నా రాష్ట్రం ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చాక వడ్డేర ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి జరపడం, జనవరి 11న రాష్ట్ర వ్యాప్తంగా జరపాలని నిర్ణయించడం చాలా హర్షదాయకం. దీనికి ఎమ్మెగనూరు వడ్డేర సంక్షేమ సంఘం చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణంలో వడ్డేర ఓబన్న జయంతి వార్షికోత్సవాల భాగంగా ఎమ్మెగనూరులోని కుర్ని కళ్యాణ మండపంలో వడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని వడ్డేర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్డేర సోదరులు దాదాపు 500 పైగా పాల్గొని ఎమ్మెగనూరు పట్టణమే కాక పరిసర గ్రామాల నుంచి ఆదోని, కోసిగి, గొనగండ్ల, కైరవాడి, మంత్రాలయం తదితర ప్రాంతాల నుంచి కూడా వడ్డేరులో హాజరై జయంతి వేడుకలను దిగ్విజయం చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రత్యేకంగా మేము వారికి రాజకీయ పక్షాలకు కానీ అధికార పక్షానికి కానీ విన్నవించుకునేది ఏమంటే, మా కులాన్ని అణగారిపోయింది కాబట్టి అణగారిన కులాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో తమరు మా కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనేది ప్రధాన ఉద్దేశం. అంతేగాక ఎమ్మెగనూరు పట్టణంలో చాలా కులాలకు కళ్యాణ మండపాలు నిర్మించి వాళ్ళు ఎన్నో ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ప్రత్యేకంగా మాకు ఎమ్మెగనూరు వడ్డేరులకు ఏ కళ్యాణ మండపం లేదు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి గారు చొరవ చూపి ఎమ్మెగనూరు పట్టణంలో మాకు కేటాయించిన స్థలంలో 30 సెంట్ల స్థలంలో కళ్యాణ మండపానికి ఆర్థిక నిధులు సమకూర్చాలని వేడుకొంచున్నాం. అదేవిధంగా క్వారీలలో పనిచేసే కార్మికులకు రాయితీ కల్పించాలి. తర్వాత ప్రభుత్వ కాంట్రాక్ట్ రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ పరంగా వచ్చే జీవోలకు అనుగుణంగా మాకు పనులు కల్పించాలి. తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా బిడ్డలు లాభపడేందుకు అన్ని పక్షాలు మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తర్వాత నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డేరులకు అవకాశం ఇచ్చి తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారని ఆశిస్తూ ఇట్లు వడ్డేర సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు ఎమ్మెగనూరు పేరు బజారప్ప. వడ్డేర సంక్షేమ సంఘం ఈరోజు వడ్డే ఓబన్న జయంతి మన ఉత్సవాలుగా 218వ జయంతి నిర్వహించాము. ఇది వడ్డే ఓబన్న జయంతి మా వడ్డేర సంక్షేమ సంఘం చేపట్టి మూడో సంవత్సరం ఇది. తర్వాత మా కులగురువు అయిన సిద్ధరామేశ్వర స్వామి గారు కూడా ఆ జయంతి కూడా మనం ఈరోజు 2 జయంతులు కలిపి మేము పెట్టుకున్నాము. మాకు ఇదొక పెద్ద పండగలాగా గుర్తించుకొని ఓబన్న జయంతి తర్వాత స్వామి జయంతి కూడా మనము మా కులస్తులు, మా సోదరులు, ఇక్కడ ఉన్నవాళ్ళు, తాలూకా లెవెల్గా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని బాగా చేసుకుంటున్నాము, జయప్రదం చేసుకుంటున్నాము. ప్రతిసారి చేసుకున్నాం. ఇది ఇప్పుడు చేపట్టే మూడో సంవత్సరం అవుతుంది. తర్వాత ఉదయం మన వాళ్ళు ఇక్కడ గ్రామాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున మన సోదరులు, వడ్డేర సోదరులు వచ్చినారు. ప్రతి ఊరి నుంచి, మంత్రాలయం నుంచి కూడా ఆదోని కానీ, కోసిగి కానీ, తర్వాత కైరవాడి, గన్నవరము, మంత్రాలయము, తర్వాత ఈ పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చినారు. మా ఎమ్మెగనూరు తాలూకా లెవెల్లో ఉన్న మా ఎమ్మెగనూరు లోకల్లో ఉండే ప్రతి కులస్తులు కూడా ఈరోజు ఈ మీటింగ్లో పాల్గొని ఎమ్మెగనూరు వడ్డేర సంక్షేమ సంఘం కాటించి మనం ఇక్కడ ర్యాలీ వచ్చి ఇక్కడ మీటింగ్ జరగడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది ఈరోజు ఎమ్మెగనూరులో ఉన్న వడ్డేర సంక్షేమ సంఘం గురుస్వామి.